గులాబీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలతో యావత్ తెలంగాణ పులకరించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గ్రామాన గులాబీ జెండా సగర్వంగా రెపరెపలాడింది. బీఆర్ఎస్ శ్రేణులంతా ఊరూరా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జై కేసీఆర్, జై హో బీఆర్ఎస్ అంటూ నినదించారు. ఇక తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆవిర్భావ సంబరాలు ఘనంగా జరిగాయి. మొదట పార్టీ జెండాను కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ రజతోత్సవ ముగింపు వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గ సభ్యులను ఈ మీటింగ్కు ఆహ్వానించారు. మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో జరగనున్న సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ సాధించిన విజయాలు, ప్రజల్లోకి వెళ్లిన తీరు, ఎదురైన సమస్యలపై చర్చించనున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించనున్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ లివిల్ రెడ్డి తెలంగాణ భవన్ నుంచి అందిస్తారు లైవ్ ద్వారా. లివిల్ చెప్పండి, మరి తెలంగాణ భవన్ లో సంబరాలు అమరాన్ని అంటున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి లివిల్? మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ ముగింపు వేడుకల ప్రారంభంగానే తెలంగాణ భవన్ సుందరంగా వైభవంగా అలంకరించారు. మొదట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉదయమే తెలంగాణ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరించిన అనంతరం నేరుగా జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏదైతే ఈ సంబంధించిన పూర్తిగా ఒక రజతోత్సవ ముగింపు వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు బీఆర్ఎస్ అధినేత ఆదేశించారు. అందుకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశం కూడా మరి కాసేపట్లో తెలంగాణ భవన్ వేదికగా ప్రారంభం కానుంది. దీనికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశించారు. మరి కాసేపట్లో నందినగర్ నివాసానికి బీఆర్ఎస్ అధినేత చేరుకున్న నేపథ్యంలో ఇక్కడ తెలంగాణ భవన్లో సైతం పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. కార్యవర్గ సమావేశం ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు, ఏదైతే మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, పలువురు కార్యవర్గ సభ్యులు మాత్రమే ఈ సమావేశానికి హాజరు కావాలని చెప్పేసి కూడా ఆహ్వానం పంపారు. వారు మాత్రమే అనుమతిస్తున్నట్టు ప్రధానంగా చెప్పారు. అయితే పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ ప్రస్థానం కావచ్చు, 10 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయాలకు సంబంధించిన ఏదైతే అనేక సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధి దిశలో బీఆర్ఎస్ పార్టీ పోషించిన విధానం కావచ్చు, యావత్ దేశానికి రోల్ మోడల్గా బీఆర్ఎస్ పార్టీ చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ మరొకసారి చరిత్రలో లిఖించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అనేక రంగాల్లో తెలంగాణను దిక్సూచిగా నిలిచింది, ఒక రోల్ మోడల్ నిలిచింది. బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల వికాసాన్ని 2.5 సంవత్సరాల విధ్వంసం మధ్య ఇవాళ జరుగుతుంది అని చెప్పండి. ప్రధానంగా 26వ సంవత్సరంలోకి అడుగుతున్నారు మీరు. నాటి నుంచి నేటి వరకు తెలంగాణ గులాబీ జెండనే వాళ్ళ ఒక భుజాన వేసుకొని మోస్తున్నారు. 10 సంవత్సరాల వికాసం ఎట్లుంది, వాళ్ళ 2.5 సంవత్సరాల విధ్వంసం ఎట్లుంది, 26వ వసంతంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఏం చెప్పబోతున్నారు? ఒక చారిత్రాత్మక దినం ఇది. 26 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఈరోజు 26వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా జాతీయ అధ్యక్షులైన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మా నాయకుల వారికి, అదేవిధంగా 50 మంది బీఆర్ఎస్ పార్టీ 60 లక్షల మంది కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇవాళ బీఆర్ఎస్ తెలంగాణ తెచ్చుకోవడం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసింది. ఒక పోరాట స్ఫూర్తితో 10 సంవత్సరాల పాటు అభివృద్ధి పథంలో పెట్టింది. మళ్ళా ఇవాళ వీ నీడ్ టు రీక్లెయిమ్ తెలంగాణ. ఇవాళ ఒక ముష్కరుల పాలిట తెలంగాణ పడిపోయి ఇవాళ విస్తృతమైనటువంటి ఒక విధ్వంసానికి గురవుతున్న తరుణంలో అప్పుడెట్లయితే ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా కొట్లాడి తెలంగాణను సాధించుకున్నామో ఇవాళ మళ్ళా బంగారు తెలంగాణను సాధించుకోవడం కోసం అని చెప్పని మళ్ళా తప్పనిసరిగా మరొక యుద్ధం చేయవలసిన అవసరం ఉంది. ఆ దిశగా ఇవాళ కేసీఆర్ గారు దిశా నిర్దేశం చేస్తారు అని చెప్పని ఆలోచిస్తా ఉన్నాము. ఇవాళ కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా శుభాభినందనలు, ధన్యవాదాలు, వారి పాత్రకు ధన్యవాదాలు తెలుపుతూనే మరొక కొత్త మార్గదర్శనం ఈ రోజు వారు చేస్తారు అని చెప్పని ఈ సందర్భంగా నేను భావిస్తా ఉన్నాను. ఇవాళ ఏదేమైనప్పటికంటే 10 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి సంక్షేమ రోడ్ మోడల్ తెలిసింది ఇవాళ. కానీ 2.5 సంవత్సరాల్లో ఒక విధ్వంసం వైపు జరుగుతుంది. జాతీయ స్థాయిలో తెలంగాణ ఒక రోల్ మోడల్ తీరినట్లు చూడొచ్చు.
ఇవాళ దురదృష్టం ఏంటి అంటే పరిపాలన రాదు తెలంగాణ వస్తే అనుకున్నటువంటి ఒక పరిస్థితి నుండి తెలంగాణను ఒక బంగారు పతంలో ముందు పెట్టి దేశంలోకే తలమానికంగా కేసీఆర్ గారు తీర్చిదిద్దిండ్రు. దురదృష్టవశాత్తు ఇవాళ పిచ్చోళ్ల చేతిలో రాయి మాదిరిగా కుక్కలు చింపిన విస్తర లెక్క ఈ రాష్ట్రాన్ని మారుస్తూ విత్సలవిడి దోపిడీకి ఒక ప్రయోగశాలగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం మారుస్తూ ఉంది. కాబట్టి ఇవాళ ఎట్లయితే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్ర పాలక వర్గాన్ని నుండి తెలంగాణ కాపాడుకోవడం కోసం ఎట్లయితే కొట్లాడినామో ఇవాళ ఈ ముష్కర ప్రభుత్వం నుండి కూడా తెలంగాణను కాపాడుకోవడం కోసం అదే కొట్లాడవలసిన అవసరం ఉంది అని చెప్పని ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాం.